అది ఒక పాడైపోయిన బంగ్లా. అక్కడ ఒక పెద్ద బావి ఉండేది. అక్కడ ప్రతి అమావాస్య రాత్రి సమయంలో బావి నుండి పెద్ద పెద్ద ఏడుపులు శబ్దాలు వస్తూ ఉండేవి. అలాగే దానితో పాటు బావి నుండి రక్తం ధారలుగా ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తం రాత్రి సమయంలో ఎవరింటికైతే వెళ్తుందో ఆ కుటుంబంలో వాళ్ళందరూ చనిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చూస్తే అక్కడ రక్తం ఉండదు. చనిపోయిన వాళ్ళ శవాలు కూడా ఉండేవి కాదు. అసలు వాళ్ళు ఎందుకు అలా చనిపోతున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. అలా చాలా రోజులు గడిచాయి. చాలా కుటుంబాలు చనిపోయాయి. కానీ అలా ఎందుకు జరుగుతుందో మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఒకరోజు ఆ ఊరిలో ఉంటున్న సురేష్ నిద్ర పట్టక వీధిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఆ బావి నుండి ప్రవహిస్తున్న రక్తం కనిపిస్తుంది. అది సరాసరి ఒక ఇంట్లోకి వెళ్ళడం చూస్తాడు. ఆ రక్తం ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ మనుషులు చనిపోయి మాయమైపోతారు. దానిని కల్లారా చూసిన సురేష్, ఓహో, ఇదా విషయం. ఈ రక్తమే అందరినీ చంపేస్తుంది. ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ రక్తం ఎటుగా వెళ్తుందో అతను కూడా అటుగానే వెళ్ళాడు. ఆ రక్తం బావిలో నుండి రావడం గమనిస్తాడు. అప్పుడే ఆ బావిలో ఉన్న రక్త పిశాచి ఎవరైతే చంపిందో ఆ శవాలన్నిటినీ బావిలోకి తీసుకుని వెళ్ళడం కూడా చూస్తాడు. అప్పుడు అతనికి అంతా అర్థమవుతుంది. ఆ బావిలో ఒక రక్త పిశాచి ఉంది అని. అది ఊళ్ళో అమావాస్య రోజు మనుషుల్ని చంపి ఆ శవాల అన్నింటినీ బావిలోకి తీసుకొని వెళ్ళిపోయి తింటుంది అని. ఆ విషయం ఎలా అయినా ఆ ఊరి వాళ్ళకి చెప్పాలని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ విషయాన్ని అందరికీ చెప్తాడు. వాళ్ళందరూ దానిని నిజమే అని నమ్ముతారు. అలాగే కళ్ళారా చూడాలి అని అమావాస్య రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని రోజులకే అమావాస్య వస్తుంది. ఊరి ప్రజలంతా వాళ్ళ ఇంటి నుండి బయటికి వచ్చి ఆ రక్తం ఎవరింటికి వెళ్తుందో అని గమనిస్తూ ఉంటారు. అది సరాసరి సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆ ఊరి ప్రజలంతా గుంపుగా ఒక చోట ఉండి ఆ దృశ్యాన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అలా ఆ రక్త ప్రవాహం మరో ఇంటికి వెళ్తుంది. అక్కడ కూడా ఎవ్వరూ ఉండరు. అలా చాలాసార్లు చాలా ఇళ్లకు వెళ్తుంది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో వెనక్కి తిరిగి ఆ ప్రవాహం వెళ్ళిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు సురేష్ వాళ్ళతో, మీరు ఇప్పుడు కళ్ళారా చూశారు కదా. ఇక ఆ దెయ్యం మనల్ని ఎవ్వరిని చెప్పకుండా ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి. అమావాస్య రోజు రాత్రి మాత్రం అందరం సందకాడనే అడవిలోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ రక్త పిశాచి ప్రవాహంలా వచ్చి ఎవ్వరూ లేరని తిరిగి వెళ్ళిపోతుంది అని అంటాడు. అందుకు వాళ్ళు కూడా సరే అని అంటారు. ఇక ప్రతి అమావాస్య రోజు రాత్రి సమయంలో ఇంట్లో ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ఆ ప్రవాహం వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు అమావాస్య రోజు ఆ రక్త పిశాచి తనలో తాను, బహుశా ఈ ఊరిలో ఎవ్వరూ నివసించడం లేదనుకుంటా. నాకు భయపడి ఊరు విడిచి వెళ్ళిపోయినట్లున్నారు. కానీ నాకు ఈ ఊరు కాకపోతే మరో ఊరు ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతా అంటూ ఆ బావిని విడిచిపెట్టి ఆ ఊరు నుండి వెళ్ళిపోతుంది. ఆ విషయం గురించి తెలుసుకున్న ఊరి ప్రజలంతా ఎంతో సంతోషపడ్డారు. ఇదంతా చేసిన సురేష్ తెలివితేటలకి చాలా అభినందనలు తెలుపుతారు. ఇక ఆ రోజు నుండి వాళ్ళకి ఆ రక్త పిశాచి వదిలిపోతుంది. అప్పటి నుంచి అందరూ హాయిగా జీవిస్తారు.